హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు హైదరాబాద్ లో వాన కురిసి వాతావరణం మొత్తం చల్లబడేసరికి నాకు అర్జెంట్ గా చికెన్ పలావ్ తినాలనిపించి ½ కిలో బాగా శుభ్రం చేసుకున్న చికెన్ ని తీసుకొని ఇందులో 2 టీ స్పూన్స్ కారం, ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చివరిగా 100 ml వరకు కర్డ్ వేసుకొని ముక్కలకన్నిటికీ పట్టుకునే విధంగా బాగా మ్యారినేట్ చేసి మూత పెట్టుకుని గంట పాటు పక్కన పెట్టేశా. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులో 3 టీ స్పూన్స్ వరకు నెయ్యి, అలాగే సుమారుగా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ సామాను అంటే చెక్క, లవంగం, యాలకులు, జావత్రి, స్టార్ పువ్వు, రాతి పువ్వు, బిర్యానీ ఆకు వీటన్నింటినీ వేసుకుని లో ఫ్లేమ్ లో మంచి సువాసన వచ్చే వరకు కాసేపు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 3 చీలిన పచ్చిమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు వేయించుకున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లో వచ్చాక ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ని వేసుకుని ఒక్కసారి బాగా కలిపెట్టుకున్నాక మూత పెట్టుకుని మధ్య మధ్యలో చికెన్ ని కలుపుతూ 60% వరకు ఉడకనివ్వాలి. చూసారుగా ఫ్రెండ్స్, చికెన్ బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా తరిగిన ఒక టమాటో, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పొడి వేసుకుని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇంకోసారి మూత పెట్టుకుని టమాటోలు కూడా కాస్త మగ్గాక ఇప్పుడు ఇదిగోండి, ఈ గ్లాస్ తో నేను 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి బాగా మగ్గిన చికెన్ లో సుమారుగా 2.5 గ్లాసుల వరకు నీరు వేసుకున్నాక అలాగే పైనుండి కాస్త పుదీనా వేసుకున్నాక ఒకసారి వాటర్ లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాను. అంటే వాటర్ సముద్రపు నీటిలాగా ఉప్పుగా ఉండాలి, అప్పుడే పలావ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ విధంగా ఉప్పు చూసుకున్నాక ఒక ప్లేట్ ని మూత పెట్టి ఎసరిని బాగా తెరల కాగనిచ్చాక ఇప్పుడు ఇందులో అరగంట పాటు నానబెట్టుకున్న 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకున్నాక విజిల్ కూడా పెట్టుకున్నాక హై ఫ్లేమ్ లో ఒక విజిల్ అయితే రానిచ్చాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ కంప్లీట్ గా చల్లారినాక ఈ విధంగా మూత తీసి చూస్తే గుమగుమలాడే చికెన్ పలావ్ రెడీ. ఆగండి, అప్పుడే సర్వ్ చేయకుండా దీన్ని ½ an hour పాటు ఇలాగే ఉంచి పైనుండే చెమ్మంతా పోయి చికెన్ పలావ్ మొత్తం పొడి పొడిగా అయ్యాక ఒక ప్లేట్ లో నిమ్మరసం చల్లిన ఆనియన్ స్లైసెస్ అలాగే రైతాతో సర్వ్ చేసుకున్నాక చక్కగా టెండర్ గా ఉడికిన చికెన్ ముక్క తింటూ ఒక్కో ముద్ద పలావ్ తింటూ మధ్య మధ్యలో ఆనియన్ స్లైసెస్ కొరుకుతూ రైతాని సిప్ చేస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంత బాగా చేసేసావేంట్రా అంటూ నన్ను నేను పొగడకుండా ఉండలేకపోయాను అనుకోండి. ఒక్కోసారి అంతేనండి, మనసు పెట్టి చేస్తే ఏ వంటైనా చక్కగా రుచిగా కుదురుతుంది. అంతే కదండి, మీరేమంటారు? ఇంకేమంటారులేండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళి నాలాగే చికెన్ పలావ్ చేసుకుని వేడి వేడిగా ఆరగించి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో టెక్స్ట్ చేయండి.